సో వెల్కమ్ టు లర్న్ ఎక్స్ప్రెస్. దిస్ ఈస్ గౌరీ శంకర్. సో అయితే ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీకి సంబంధించిన ఫిజిక్స్ కంప్లీట్ కాన్సెప్ట్స్ అనేవి చూస్తామండి. అంటే ఏ టు జెడ్ అన్నమాట. ఇంకా కంప్లీట్గా ఫిజిక్స్లో ఏం నేర్చుకోవాలి, సో ఏ ఏ సబ్జెక్ట్స్ మీద మనం ఏ కాన్సెప్ట్స్ అనేవి బాగా నేర్చుకోవాలి, అసలు కాన్సెప్ట్ అంటే ఎలా ఉంటాయి, సో కాన్సెప్ట్ మీనింగ్ ఏంటి, సో ఇలాంటి ఇంపార్టెంట్ టర్మ్స్ అన్నీ కూడా మనం ఈరోజు ఫిజిక్స్లో మాట్లాడబోతున్నాం. ఎందుకంటే చాలామంది అడిగారు జనరల్ సైన్స్ మీద వీడియో చేయండి అని. అసలు జనరల్ సైన్స్ మీద వీడియో చేస్తే మూడిట్ల మీద చేయడం చాలా కష్టం అండి. ఎందుకంటే మూడిట్ల మీద చేయాలి అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ అండర్స్టాండింగ్ చేయాలి, కాబట్టి అది ఎక్కువ లెంతీ అవుతుంది. అందుకే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇలా వేరువేరుగా మనం వీడియోస్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో ఈరోజు నేను ఫిజిక్స్తో స్టార్ట్ చేస్తున్నాను. సో ఫిజిక్స్లో వచ్చేసరికి ఫస్ట్ నేను తీసుకునే కాన్సెప్ట్ ఏంటంటే, సో కంప్లీట్ టాపిక్స్ అనేవి ఇక్కడ నేను తీసుకుంటాను. యాక్చువల్గా ఇక్కడ మీరు సైన్స్లో మీరు చూసినట్లయితే అసలు సైన్స్ అంటే ఏంటండి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజిక్స్ అన్నా, కెమిస్ట్రీ అన్నా, బయాలజీ అన్నా, ఇవి ఏమన్నా సరే వీటిని ఏమంటాం మనం? సైన్స్ అని పిలుస్తాం. సో ఏంటి సైన్స్? సైన్స్ అనేది మనకి సైన్షియా అనే ఒక వర్డ్ నుంచి వచ్చింది. సైన్షియా అంటే ఏంటి? ఇది ఒక లాటిన్ వర్డ్. ఓకే, సో లాటిన్ వర్డ్. స్పీడ్ అనేది పెంచుకోండి నా వీడియో, సో దానివల్ల మీకు ఏంటంటే టైం కూడా సేవ్ అవుతుంది. ఓకేనా? లాటిన్ వర్డ్. సో లాటిన్ వర్డ్ అంటే దీని అర్థం సైన్షియా అంటే ఏంటి? లాటిన్లో నాలెడ్జ్ అని అర్థం. అసలు యాక్చువల్గా సైన్స్ అంటే నాలెడ్జ్ అని అర్థం. ఓకేనా? సో కావాలంటే మీరు చెక్ చేసుకోండి. దిస్ ఈజ్ నాలెడ్జ్ మాట, నాలెడ్జ్ అని అర్థం. అయితే ఇక్కడ మీరు ఫాదర్ ఆఫ్ సైన్స్ అని ఎవరిని పిలుస్తారంటే, హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ సైన్స్ ఇలాంటివి అడుగుతాడు అన్నమాట. ఫాదర్ ఆఫ్ సైన్స్ ఎవరు? మనకి ఫాదర్ ఆఫ్ సైన్స్ ఎవరు అంటే గెలీలియో. ఓకే, గెలీలియో. సో ఈయన ఫాదర్ ఆఫ్ సైన్స్ అని మనం పిలుస్తూ ఉంటాం. అయితే మీకు ఫిజికల్ సైన్స్ అంటారు, లేదు అంటే బయోలాజికల్ సైన్స్ అని అంటారు. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫిజికల్ సైన్స్లో మనం ఏం చెప్తాం? నాన్ లివింగ్ థింగ్స్ కోసం మాట్లాడతాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్స్ రెండు రకాలు ఉంటుంది. ఒకటి ఫిజికల్ సైన్స్, ఇంకోటి బయోలాజికల్ సైన్స్. అయితే ఫిజికల్ సైన్స్లో మనం ఏం చెప్తాం? నాన్ లివింగ్ థింగ్స్ కోసం మాట్లాడతాం, అంటే జీవం లేని వాటి కోసం మాట్లాడతాం. సో బయాలజీలో ఏం చేస్తాం మనం? లివింగ్ థింగ్స్ అంటే జీవం ఉన్నవి, జీవం ఉన్న వాటి కోసం మాట్లాడతాం, లివింగ్ థింగ్స్ కోసం మాట్లాడతాం. అంతే డిఫరెన్స్. ఓకేనా? సో అది మాట. సో టూ టైప్స్ మనం మాట్లాడుకుంటాం, ఒకటి ఫిజిక్స్, ఇంకోటి బయాలజీ. అయితే ఇప్పుడు ఫిజిక్స్ మనం మాట్లాడుకుంటాం కదా. సో ఫిజిక్స్లో వచ్చేసరికి మనం మళ్ళీ ఫిజిక్స్లో చాలా రకాలు ఉంటాయి. మోడర్న్ ఫిజిక్స్ ఉంటుంది, తర్వాత మ్యాక్రోస్కోపిక్ ఫిజిక్స్ ఉంటుంది, అంటే క్లాసికల్ ఫిజిక్స్ ఉంటుంది, డైనమిక్స్, స్టాటిక్స్ ఇలాంటి ఫిజిక్స్ ఉంటూ ఉంటాయి అన్నమాట. అయితే మీరేం చేయాలంటే ఏదైతే మనం టాపిక్ తీసుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టాపిక్ మనం తీసుకున్నట్లయితే, సో ఫస్ట్ టాపిక్ ఏంటి ఇక్కడ? యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. ఓకేనా? ఫస్ట్ టాపిక్ ఏంటి? యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. ఖచ్చితంగా మనం ఒక క్వశ్చన్ అనేది దీంట్లో నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఏం కాన్సెప్ట్ చేయాలి సార్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అనగానే? ముందుగా మనం ఏం చూడాలంటే ఏది స్కేలార్ క్వాంటిటీ, ఏది స్కేలార్ క్వాంటిటీ, ఏది వెక్టార్ క్వాంటిటీ అనేది మనం చూసుకోవాలి. సో స్కేలార్ క్వాంటిటీ అంటే ఏంటి? అసలు దేనికైతే డైరెక్షన్ ఉండదో అది స్కేలార్ క్వాంటిటీ. ఏదైతే డైరెక్షన్ ఉండదో, మ్యాగ్నిట్యూడ్ ఉంటుందో అదే స్కేలార్ క్వాంటిటీ. దేనికైతే బోత్ డైరెక్షన్ ఉంటుంది అలాగే మ్యాగ్నిట్యూడ్ కూడా ఉంటుందన్నమాట, ఇలాగా ఉండే వాటిని వెక్టార్ క్వాంటిటీ అంటారు. సార్ ఎలా సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈగ ఉంది. ఒక ఈగ తను ఒక డైరెక్షన్లో వెళ్తుందా? వెళ్ళదు కదా. ఇది ఈజీ అనుకుంటూ ఇలా వెళ్ళిపోతుంది. అంటే దీనికంటే ఒక పర్టికులర్ డైరెక్షన్ ఉందా? లేదు. అంటే ఇప్పుడు ఈగ వెళ్ళేది ఏంటి? ఇక్కడ స్పీడ్ అంటాం. స్పీడ్కి మనం ఇక్కడ ఏం చెప్తాం? యాక్చువల్గా డైరెక్షన్ లేదు కాబట్టి స్పీడ్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. అదొక కారు వెళ్ళింది అనుకోండి, ఒక హైవేలో ఒక కారు వెళ్తుంది. సో ఇప్పుడు ఈ కార్ అనేది ఏమవుతుంది? ఇక్కడ వెక్టార్ క్వాంటిటీ అవుతుంది, ఎందుకంటే కార్ ఒక పర్టికులర్ డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి. సో ఇది ఈ రెండింటి కోసం అన్నమాట. సో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో మీరు చేయాల్సింది ఏంటంటే స్కేలార్ క్వాంటిటీ అండ్ అలాగే వెక్టర్ క్వాంటిటీ మనం చూసుకోవాలి. సో ఏంటి ఎగ్జాంపుల్? స్పీడ్ అనేది స్కేలార్ క్వాంటిటీ. ఓకేనా? సో టైం అనేది స్కేలార్ క్వాంటిటీ, అలాగే లెంత్ అనేది స్కేలార్ క్వాంటిటీ, తర్వాత మాస్ అనేది స్కేలార్ క్వాంటిటీ, డిస్టెన్స్ అనేది స్కేలార్ క్వాంటిటీ. ఓకేనా? సో ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉంటాయి. టెంపరేచర్ అనేది స్కేలార్ క్వాంటిటీ, సో వర్క్ అనేది స్కేలార్ క్వాంటిటీ,
తర్వాత మనకి ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అనేది కూడా స్కేలార్ క్వాంటిటీలోకి వస్తాయి. సో ఈ విధంగా ఉంటాయి అన్నమాట. సో ఇచ్చిన ఫార్ములాస్ బట్టి మనం దాన్ని చెక్ చేసుకొని డైరెక్షన్ లేకపోతే మనం దాన్ని డైరెక్ట్గా స్కేలార్ క్వాంటిటీ అని చెప్పవచ్చు. మరి వెక్టార్ క్వాంటిటీ చూసినట్లయితే వెక్టార్ క్వాంటిటీకి ఎగ్జాంపుల్స్ ఏమవుతాయి? డిస్ప్లేస్మెంట్ అనేది వెక్టార్ క్వాంటిటీ, ఓకే, వెలాసిటీ అనేది వెక్టార్ క్వాంటిటీ, అలాగే యాక్సిలరేషన్ అనేది వెక్టార్ క్వాంటిటీ, ఫోర్స్ అనేది వెక్టార్ క్వాంటిటీ, టార్క్ అనేది వెక్టార్ క్వాంటిటీ, ఈవెన్ గ్రావిటేషనల్ ఇంటెన్సిటీ కూడా వెక్టార్ క్వాంటిటీ అని మనం చెప్పచ్చు. ఓకేనా? సో అది మాట. సో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది ఇవే. సో వీటి తర్వాత మీరు ఏం చేస్తారంటే, సో యూనిట్ ఇప్పుడు ఏవైతే రాసినో వీటి యొక్క ఫార్ములాస్ తెలుసుకోండి. ఓకేనా? వీటి యొక్క యూనిట్స్, ఫార్ములాస్, ఫండమెంటల్ యూనిట్స్ ఉంటాయి కదా, అవి తెలుసుకోండి, అవి సరిపోతుంది అన్నమాట. అలాగే కొన్ని వాల్యూస్ ఉంటాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రాశాను వెలాసిటీ అంటే ఇక్కడ మనం డిస్ప్లేస్మెంట్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ పాత్, యాక్సిలరేషన్ అంటే ఏంటి మన యూనిట్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, వెలాసిటీ అంటే మీటర్ పర్ సెకండ్, స్పీడ్ అన్నా సరే మీటర్ పర్ సెకండ్, టైం అంటే డిస్టెన్స్ బై స్పీడు, అంటే దీని అర్థం కూడా అంతే, డిస్టెన్స్ బై స్పీడు. మనం దీన్ని ఏం చేస్తాం? సెకండ్స్లో కొలుస్తాం. ఓకేనా? వర్క్ అంటే ఇలాంటివి మాట. ఓకేనా? ఇప్పుడు లెంత్ని మీటర్లో కొలుస్తాము, మాస్ని కిలోగ్రామ్స్లో కొలుస్తాము, డిస్టెన్స్ని మీటర్లో కొలుస్తాము. ఓకేనా? సో ఈ విధంగా మీరు నేర్చుకోవాలన్నమాట. ఓకేనా? ఇది యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో సరిపోతుంది. ఓకే, అయితే యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో ఇంకా మాట్లాడాలి అనుకుంటే కొన్ని ఇంపార్టెంట్ వాల్యూస్ ఉంటాయి. సో ఏంటి ఆ ఇంపార్టెంట్ వాల్యూస్? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్కువగా మోస్ట్లీ రిపీట్ అయ్యే క్వశ్చన్ ఏంటి? లైట్ ఇయర్. సో 1 లైట్ ఇయర్ ఎంత అని అడుగుతాడు. ఎంత? 9.46 × 10⁻15 మీటర్స్. సో ఇలాంటి వాల్యూస్. స్పీడ్ ఆఫ్ లైట్ అని అడుగుతాడు. ఏంటి? స్పీడ్ ఆఫ్ లైట్ అని అడుగుతాడు. సో స్పీడ్ ఆఫ్ లైట్ ఎంత అని అంటాడు? 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ అని చెప్పాలి. ఓకేనా? సో లేదు అనుకుంటే 1 ఆస్ట్రోనామికల్ యూనిట్ 1 AU ఎంత అని అడుగుతాడు. అప్పుడు నువ్వేం చెప్పాలి? 1.496 × 10⁻11 మీటర్స్ అని చెప్పాలి. ఓకే, సో ఇలాగా కొన్ని ఇంపార్టెంట్ వాల్యూస్ అంటూ ఉంటాయి. సో దాన్ని మనం ఏం చేయాలంటే కొంచెం గుర్తుపెట్టుకోవాలి. మోస్ట్లీ రిపీటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో ఎక్కువగా రిపీట్ అయిన కాన్సెప్ట్స్ ఇవే. ఒక ఇంపార్టెంట్ వాల్యూ, లేదు అంటే ఒక యూనిట్ డిజిట్ అని అడగడం, లేదంటే యూనిట్ ఫార్ములా అయినా అడగడం అనేది చెప్తారు. సో నెక్స్ట్ లాస్ట్ అండ్ లీస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డైమెన్షన్ ఫార్ములా. ఓకే, డైమెన్షన్ ఫార్ములా. సో ఈ డైమెన్షన్ ఫార్ములా అనేది మనకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ అనేది ఉందనుకోండి. లెంత్ ఏం చెప్పాను నేను? లెంత్ మనకి ఎప్పుడైనా చూడండి ఫండమెంటల్ యూనిట్స్ అంటే డైమెన్షన్ ఫార్ములా మనం ఏం చేస్తాం? MLT, మాస్, లెంత్, టైమ్. సో లెంత్ కాబట్టి ఇక్కడ లెంత్ 1 అవుతుంది. మిగతా 2 0 అయిపోతాయి. ఓకేనా? సో అది ఆ విధంగా మాట డైమెన్షనల్ ఫార్ములా మనం చూసుకోవాలి. అది ఇప్పుడు నేను స్పీడ్ అడిగాను అనుకోండి. డైమెన్షనల్ ఫార్ములాకి స్పీడ్ అంటే ఏంటి? డిస్టెన్స్ బై టైం కదా. అంటే డిస్టెన్స్ బై టైం అంటే ఏంటి? డిస్టెన్స్ని మీటర్లో కొలుస్తాం, టైంని సెకండ్లో కొలుస్తాం. అంటే ఇప్పుడు MLT ఫార్ములా మనకి ఏమవుతుంది? మాస్ లేదు కాబట్టి 0, లెంత్ ఉంది కాబట్టి 1, టీ వచ్చేసి కింద ఉంది కాబట్టి పైకి వస్తే -1 అవుతుంది. సో ఈ విధంగా డైమెన్షనల్ ఫార్ములాస్ నేర్చుకోండి. సో సరిపోతుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మెకానిక్స్. సో దీని మీద ఫిజిక్స్లో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫామ్ ఏంటంటే మెకానిక్స్. ఏంటి అసలు ఈ మెకానిక్స్ అంటే ఏంటి? సెకండ్ టాపిక్ వచ్చేసి మెకానిక్స్ చూడాలి. సో మెకానిక్స్లో మీరు ఎక్కువగా చూడాల్సింది ఏంటంటే టెక్నీషియన్ వాళ్ళకైతే ఎక్కువ ప్రాబ్లమేటిక్ మనం చూడొచ్చు, కానీ సో గ్రూప్ డి లెవెల్లో అయితే మెకానిక్స్ అనేది థియరిటికల్ పార్ట్ ఉంటుంది, కొంచెం సబ్జెక్ట్ వైజ్ ఉంటుంది అంతే. సో ప్రాబ్లమేటిక్ అయితే ఎక్కువగా అడగడు. ఓకేనా? సో కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. సో మెకానిక్స్లో 3 టైప్స్ ఉంటాయి. ఏంటి? స్టాటిక్ ఉంటుంది, కైనమెటిక్స్ ఉంటుంది, ఓకే, సో తర్వాత వచ్చేసి డైనమిక్స్ ఉంటుందన్నమాట. అయితే అసలు నన్ను అడిగితే మెకానిక్స్లో ఎక్కువగా మనం ఒక బాడీ కోసం మాట్లాడతాం. అంటే ఒక కారు వెళ్తుంది, ఒక కారు రెస్ట్లో ఉంది అంటే ఇక్కడ ఏం మాట్లాడతామంటే బాడీ యొక్క రెస్ట్ అండ్ మోషన్ కోసం మాట్లాడతాం. ఏంటి? బాడీ రెస్ట్లో ఉంటే ఒకలాగా, మోషన్లో ఉంటే ఒకలాగా అని ఇక్కడ మనం మాట్లాడుతూ ఉంటాం అన్నమాట. అంటే బాడీ స్ట్రైట్గా వెళ్తే రెక్టిలినియర్ మోషన్,
సర్క్యులర్గా వెళ్తే సర్క్యులర్ ఆర్ రోటరీ మోషన్, ఆసిలేటరీ మోషన్, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోషన్ అనేది ఉంటుంది. ఇక్కడ మోషన్ కోసం మాట్లాడతాం, దీనికోసం ఒక పర్టికులర్ చాప్టర్ ఉంటుందన్నమాట. ఓకే, సో ఇందులో కీ టర్మ్స్ అనేవి మీరు చూసుకోవాలి. ఏంటి, స్పీడ్, తర్వాత డిస్టెన్స్, టైం కోసం మనం చూసుకోవాలి. సో మోషన్లు వీటితో పాటు మనం ఏం చూసుకోవాలనుకుంటే కన్వర్షన్ చూసుకోవాలి. ఏంటి కన్వర్షన్? కన్వర్షన్ అంటే కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చడం, మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చడం. సో వీటిని మార్చాలంటే ఎలాగా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చిన్న దాంట్లోకి మార్చేటప్పుడు ఇంటూ 5/18 చేయండి, పెద్ద దాంట్లోకి మార్చేటప్పుడు ఏం చేస్తారంటే ఇంటూ 18/5 చేయండి. అంతే, సింపుల్గా మీరు కన్వర్షన్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో అలా తర్వాత ఈ మోషన్లో డిఫరెంట్ మోషన్స్ ఉంటాయి. ఐ మీన్ యూనిఫామ్ మోషన్, తర్వాత నాన్ యూనిఫామ్ మోషన్. కొన్ని నేను నోటుతో చెప్పేస్తాను, సో మీరు ఈజీగా అర్థం చేసుకోండి. సో తర్వాత మీరు చూడాల్సింది ఏంటంటే యాక్సిలరేషన్. సో యాక్సిలరేషన్ తర్వాత యావరేజ్ స్పీడ్. సో ఎక్కువగా రిపీట్ అయ్యేవి ఇవే. సో తర్వాత వీటి యొక్క గ్రాఫ్స్ రిలేటెడ్గా ఉంటాయి. సో మొత్తం అన్నీ మనం నేర్చుకోవాలన్నమాట. సో అయితే ఇక్కడ మీరు మోషన్లో చూసినట్లయితే ఇంకా ఇంతకు మించి ప్రాబ్లమెటిక్స్. సో మోషన్ టైప్లో మనకి ఏంటంటే లీస్ట్గా ప్రాబ్లమ్స్, అవి కూడా బేసిక్ ప్రాబ్లమ్స్ నేను చెప్తున్నాను ఇక్కడ. సో అవి కూడా ఏం చెప్తున్నాను, బేసిక్ ప్రాబ్లమ్స్ చెప్తున్నాను. సో తర్వాత మోషన్లో వచ్చేసి ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. సో ఇది ఒక్కటే చూసుకుంటే మనకి ఏ ప్రాబ్లం అయినా ఈ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ చూసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సో మోషన్ అన్నాను కదా అని చెప్పి ఇంకొక టాపిక్ మనకి ఏమొస్తుంది అంటే న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ అనేది వస్తుందన్నమాట. ఏంటి న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ అంటే, మొత్తం న్యూటన్స్ లాలో మనకి ఇక్కడ ఎన్ని ఉంటాయి, 3 ఉంటాయి. సో ఫస్ట్ లా, సెకండ్ లా అండ్ థర్డ్ లా. సో 3 లాస్ ఉంటాయి. ఫస్ట్ లాని మనం లా ఆఫ్ ఇనర్షన్ కూడా అంటాం. సెకండ్ లాని ఏమంటాం, యాక్చువల్గా లా ఆఫ్ ఫోర్స్ అంటాం. థర్డ్ లాని లా ఆఫ్ యాక్షన్ అంటాం. యాక్షన్ అండ్ రియాక్షన్ అంటాం. ఏంటి అసలు ఈ లాస్ అంటే, ఏదైనా ఒక బాడీ రెస్ట్లో ఉంటే నువ్వు వెళ్ళి దాన్ని తంతే అదే ఫస్ట్ లా. ఏదైనా ఒక బాడీ ఉంది, ఆ బాడీని నువ్వు ఒక ఫోర్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తే, ఓకేనా, ఫోర్స్ అనేది అంటే మాస్ ఎక్కువ ఉంటే ఫోర్స్ కూడా ఎక్కువ ఉంటుంది, మాస్ తక్కువ ఉంటే ఫోర్స్ కూడా తక్కువ ఉంటుంది. F=ma అనే ఒక ఈక్వేషన్ మనం చూస్తాం సెకండ్ లాలో. ఓకే, సో అలాగే ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఏ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ప్రతి యాక్షన్కి ఒక రియాక్షన్ ఉంటుందని చెప్పి మనం చూస్తూ ఉంటాం థర్డ్ లాలో. సో ఇలాగా ఈ 3 లాస్ అనేవి మనం నేర్చుకుంటే ఖచ్చితంగా యూజ్ అవుతాయండి. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, ఇలాంటివన్నీ టాపిక్స్ మనం ఇందులో చూసుకోవాలి. మొమెంటం కోసం కూడా చూసుకోవాలి. మొమెంటం అంటే ఏం లేదు, P=m/v. ఓకేనా, అది మనం సెకండ్ లాలో కూడా చూస్తాం అన్నమాట. మొమెంటం అనేది నేర్చుకోవాలి. అలాగే దీని మీద ప్రాబ్లమెటిక్స్ ఉంటాయి. సో లైట్గా సింపుల్ ప్రాబ్లమెటిక్స్కే సో ఈజీగా నేర్చుకోండి. ఓకేనా, ఇందులోని న్యూటన్స్ లాలో ఏంటంటే బేసిక్ లైఫ్ సైన్స్లో మనకు కావాల్సినవన్నీ అడుగుతాడనమాట. ఓకేనా, సో అది ఈ విధంగా ఈ టాపిక్లు మీరు చూసుకున్నారనుకోండి, ఈవెన్ న్యూటన్ ఫోర్స్ అని అంటాడు, అంటే నెట్ ఫోర్స్ కనిపెట్టమంటాడు. కొన్నిసార్లు ఎగ్జామ్లో నెట్ ఫోర్స్ కనిపెట్టమంటాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలి అంటే, ఒక బాక్స్ ఉంది, చోటు ఒక పక్క నుంచి ఇలా తోస్తూ ఉన్నాడు. ఓకేనా, చోటు తోస్తున్నాడు, ఇంకో పక్క నుంచి చింటో బంటువో తోస్తూ ఉన్నారు. సో ఇప్పుడు వీడి యొక్క ఫోర్స్ ఎంత అంటే, ఇటువైపు తోసేది 10 న్యూటన్స్ అయితే వీడు తోసేది 5 న్యూటన్స్ అనుకుందాం. ఇప్పుడు నెట్ ఫోర్స్ అంటే ఏం చేస్తారు మీరు, 5 న్యూటన్స్ ఫోర్స్ అనేది మనకి ఎటువైపు యాక్ట్ అవుతుంది, మనకి రైట్ సైడ్కి యాక్ట్ అవుతుంది అన్నమాట. సో వీడికి బలం ఎక్కువ ఉన్నదని మనం నెట్ ఫోర్స్లో చెప్తాం. సో ఇటువంటి క్వశ్చన్స్ తర్వాత ఓకేనా. నెక్స్ట్ సో ఫోర్స్ విషయానికి వచ్చేసరికి ఇది మనకి నెట్ ఫోర్స్ అంటే, సో 4వ కాన్సెప్ట్ వచ్చేసరికి మీరు చూడాల్సింది ఫోర్స్ అంటే ఏంటి, పుష్ ఆర్ పుల్ ఈజ్ కాల్డ్ ఫోర్స్, అంటే తొయ్యడం లేదంటే లాగడం, దీన్నే మనం ఫోర్స్ అంటాం. ఫోర్స్లో మీరు ఏం చేయాలంటే టైప్స్ ఉంటాయి, గ్రావిటేషనల్ ఫోర్స్, స్టాటిక్ ఫోర్స్, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్, మ్యాగ్నెటిక్ ఫోర్స్, మస్కులర్ ఫోర్స్. సో ఇలా టైప్స్ ఉంటాయి. సో ఫోర్స్లో టైప్స్ చూసుకోండి.
సో టైప్స్ చూసుకుంటే సరిపోతుంది, మ్యాక్సిమం టైప్స్ అవి చూసుకుంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫోర్స్ తర్వాత చూడాల్సింది ఏంటంటే ఫ్రిక్షన్. ఓకే, ఫ్రిక్షన్ చూడాలి. ఏంటి ఫ్రిక్షన్లో కూడా మీరు ఏం చూడాలి, ఫ్రిక్షన్లో కూడా మనం ఏం చూడాలంటే టైప్స్ చూస్తే సరిపోతుంది. సో టైప్స్ ఎలాంటివి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రిక్షన్ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది, ఎప్పుడు తక్కువగా ఉంటుంది. ఫ్రిక్షన్ రఫ్ సర్ఫేస్ మీద ఎక్కువగా ఉంటుంది, స్మూత్ సర్ఫేస్ మీద తక్కువగా ఉంటుంది. ఓకేనా. యాక్చువల్గా ఫ్రిక్షన్లో మనం మాట్లాడుకుంటే స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది స్లైడింగ్ ఫ్రిక్షన్ కన్నా ఎక్కువగా ఉంటుంది. స్లైడింగ్ ఫ్రిక్షన్ అనేది ఎవరికన్నా ఎక్కువగా ఉంటుంది, రోలింగ్ ఫ్రిక్షన్ కన్నా ఎక్కువగా ఉంటుంది. సో రోలింగ్ ఫ్రిక్షన్. ఓకేనా. ఫ్రిక్షన్ని తగ్గించాలంటే ఏం చేయాలి, లూబ్రికెంట్స్ యూజ్ చేయాలి. ఓకే, ఆయిల్స్ యూజ్ చేయాలి. సో ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకే, రోలింగ్ ఫ్రిక్షన్, స్లైడింగ్ ఫ్రిక్షన్, యూనో స్టాటిక్ ఫ్రిక్షన్. సో ఈ విధంగా అన్నమాట. ఈవెన్ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ కూడా మనకి ఉంటుందన్నమాట. సో టైప్స్, వాటి యొక్క అప్లికేషన్స్ మనం చూసుకుంటే సరిపోతుందన్నమాట. ఓకేనా. సో అది. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే మోషన్ అయిపోయింది, ఫోర్స్ అయిపోయింది, ఫ్రిక్షన్ అయిపోయింది. సో నెక్స్ట్ మీరు ఏం చూస్తారంటే అక్కడ వర్క్ అండ్ ఎనర్జీ. ఓకే, సో వర్క్ అండ్ ఎనర్జీ చూడండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనకి ఏంటంటే వర్క్, ఎనర్జీ, ఈవెన్ యాడ్ చేయాలనుకుంటే పవర్. ఈ మూడు ఒకే కాన్సెప్ట్ అన్నమాట. ఎందుకంటే వర్క్, ఎనర్జీ రెండు సేమ్ యూనిట్స్ ఉంటాయి. అసలు వర్క్ అంటే ఏంటి, సో వర్క్ అంటే ఏంటంటే చోటు ఒక బాక్స్ని నేను తొయ్యమని చెప్పాను. ఓకే, ఇద్దరికి పని ఇచ్చాను. ఓకేనా, ఇద్దరికి పని ఇచ్చాను. ఈ బాక్స్ని తొయ్యరా, ఇక్కడ వరకు తొయ్యరా అని చెప్పాను నేను, ఇక్కడ వరకు తొయ్యమని చెప్పాను. సో అంటే వీడు ఏమి అప్లై చేశాడు, ఫోర్స్ అప్లై చేశాడు. సో బాక్స్ ఏమైంది, సమ్ డిస్టెన్స్ వెళ్ళింది కదా. సో దీన్నే మనం ఏమంటాం, డిస్ప్లేస్మెంట్ అంటాం. అంటే వర్క్ డన్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. దీన్నే మనం వర్క్ డన్ అంటాం. అంటే నువ్వు ఇచ్చిన అప్లై చేసిన ఫోర్సు మరియు అది కదిలిన దూరం, దాన్నే మనం వర్క్ అంటాం. వర్క్ అంటే ఏంటి ఇక్కడ, స్కేలార్ క్వాంటిటీ. వర్క్ అంటే ఏంటి, స్కేలార్ క్వాంటిటీ కదా. సో అది మాట. మళ్ళీ వర్క్లో రకాలు ఉంటాయి, పాజిటివ్ వర్క్, నెగిటివ్ వర్క్, జీరో వర్క్. జీరో వర్క్ ఏంటంటే ఏంటి, ఒకడు గోడ తోస్తున్నాడు లేదంటే ఏదైనా స్తంభమో దేన్నో తోస్తున్నాడు, అది ఒక ఇంచు కూడా కదలలేదు. సో దాని అర్థం ఏంటి, స్తంభాన్ని తోసినప్పుడు అది ఒక ఇంచు కూడా కదలలేదంటే ఆడు పని చేస్తున్నట్లా. చూడండి, వర్క్ జరగాలి అంటే ప్రతి దాంట్లో కూడా అది ఏం జరగాలి, డిస్ప్లేస్మెంట్ జరగాలి. ఎప్పుడెప్పుడు వర్క్ జీరో అవుతుందో చెప్తాను చూడండి. వర్క్ అనేది ఎప్పుడు జీరో ఉంటుంది, నువ్వు గోడను తోసినప్పుడు వర్క్ అనేది జీరో. ఎందుకు, అక్కడ డిస్ప్లేస్మెంట్ అనేది జీరో కాబట్టి. లేదు అంటే నువ్వు సంథింగ్ ఫోర్స్ అప్లై చేయకుండా పక్కన జారబడి కూర్చున్నావు, దాని అర్థం ఫోర్స్ జీరో అయినప్పుడు కూడా వర్క్ జీరో అయిపోతుంది. అలాగే టీటా ఈక్వల్ టు 90 degrees. ఈవెన్ ఇక్కడ ఎఫ్ ఈక్వల్ టు కాస్ ఎఫ్ ఇంటూ ఎస్ అన్నాను కదా. యాక్చువల్లీ ఫార్ములా ఏంటి, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఇంటూ కాస్ టీటా. ఓకే, సో ఇది ఒరిజినల్ ఫార్ములా. యాంగిల్ ఇచ్చినప్పుడు టీటా ఈక్వల్ టు 90 degrees అయినప్పుడు కూడా వర్క్ అనేది ఏమవుతుంది, జీరో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అండి, నేను రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు ఒక కూలీ నా దగ్గరికి వచ్చిన సామాన్లన్నీ మోసిపెట్టాడు. యాక్చువల్గా చెప్పాలంటే వాడు పని చేశాడా, ఇప్పుడు నెత్తి మీద సూట్ కేసులు పెట్టుకున్నాడు. సో నెత్తి మీద సూట్ కేసులు పెట్టుకొని మోసి నాకు తీసుకొచ్చాడు. సో వాడు నాకు మోసి తీసుకొచ్చాడు, కానీ యాక్చువల్గా వాడు వర్క్ చేశాడా అంటే, ఇప్పుడు ఆబ్జెక్ట్ ఇది అయినప్పుడు 90 degrees యాంగిల్లో ఉన్నప్పుడు మనిషి కూడా తిన్నంగా నించున్నాడు. అంటే ఆ ఆబ్జెక్ట్ ఎటు కదలలేదు, దానికంటే ఎటువంటి డిస్ప్లేస్మెంట్ లేదు. వాడు కొన్ని బ్యాగ్స్ అనేవి వాడి నెత్తి మీద పెట్టుకున్నప్పుడు యాంగిల్ 90 degreesలో ఉండడం వల్ల వర్క్ డన్ అనేది ఇక్కడ ఏమవుతుంది, మనకి డిస్ప్లేస్మెంట్ జీరో అయినప్పుడు వర్క్ డన్ కూడా మనకి ఆటోమేటిక్గా జీరో అయిపోతుంది. ఓకేనా. సో అది మాట. ఈవెన్ ఒక వ్యక్తి ఒక బ్రీఫ్ కేస్, ఒక సూట్ కేస్ పట్టుకున్నాడు అనుకోండి, అది కూడా 90 degrees యాంగిల్లోనే ఉంటుంది. సో అక్కడ కూడా వర్క్ అనేది జీరో అయిపోతుంది. ఓకే, సో ఈ విధంగా మనం వర్క్ డన్ అనేది కాన్సెప్ట్ అనేది చూసుకోవాలి. సో ఇంకా పవర్ అంటారా, సో పవరు, ఎనర్జీ, సో వీటి మీద సింపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ప్రాబ్లమ్స్ అనేవి మీరు డైరెక్ట్గా చూసుకుంటే మంచిది. ఓకేనా. ఇంకా పవర్ అంటారా, పవర్ మీద ఎక్కువగా కిలోవాట్ అవర్ కోసం మనకి ఇస్తూ ఉంటాడు. ఓకేనా. సో పవర్ మీద ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటాడు, ఎంత పవర్ అయ్యింది. తర్వాత ఇంకా ఎనర్జీ అంటారా, ఎనర్జీలో మొత్తం 2 types ఉంటాయి. ఒకటి కైనెటిక్ ఎనర్జీ, ఇంకోటి పొటెన్షియల్ ఎనర్జీ. ఓకేనా. కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, ఈ రెండింటిని కలిపితే వచ్చేది టోటల్ ఎనర్జీ, ఐ మీన్ మెకానికల్ ఎనర్జీ.
సో అయితే కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటంటే, ఒక వ్యక్తి బాణం తీసి కొడుతున్నాడు అనుకోండి, ఈ బాణాన్ని వెనక్కి లాగాడు అనుకోండి, అది పొటెన్షియల్ ఎనర్జీ, అది పొటెన్షియల్ ఎనర్జీ. సో ఈ బాణం అనేది వెళ్ళింది చూసారా, ఇది కైనెటిక్ ఎనర్జీ. అంటే ఉన్న పొటెన్షియల్ ఎనర్జీయే మనకి కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. సో అందుకే రెండు రిలేటివ్ టర్మ్స్ అంటారు. ఓకేనా, వీటి మీద ప్రాబ్లమ్స్ అనేవి మనం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో తర్వాత చూసినట్లయితే మీకు వర్క్, పవర్, ఎనర్జీ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఎనర్జీలో చాలా రకాలు ఉంటాయి. కన్వర్షన్ ఆఫ్ ఎనర్జీస్ అని అంటారు. కన్వర్షన్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఏ డైనమోమీటర్ ఉంది, అది ఏం చేస్తుంది? ఒక మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుస్తుంది. ఓకేనా, ఒక ఎలక్ట్రిక్ మోటార్ ఉంది, ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. బ్యాటరీ ఉంది, కెమికల్ ఎనర్జీ కాస్త ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుతుంది. సో ఈ విధంగా మనం వర్క్ అండ్ ఎనర్జీలో మనం చూసుకోవాలి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసరికి ఏంటంటే గ్రావిటేషన్. నెక్స్ట్ ఏంటి? గ్రావిటేషన్. సో గ్రావిటేషన్ని కనిపెట్టింది ఎవరు? యాక్చువల్గా మనకి ఎక్కువ స్టడీ చేసింది ఎవరు అంటే, మనకి ఫేమస్ సైంటిస్టులు వచ్చారండి. గ్రావిటేషన్ ఒక్కళ్ళు చేయలేదు, యాక్చువల్గా గెలీలియో స్టార్ట్ చేశారు. గెలీలియో ఏం చేశాడు? ఒక బాడీస్ని స్టడీ చేశాడు, ఎర్త్లో ఉండే వాటి బాడీస్ కోసం స్టడీ చేశాడు. ఈ గెలీలియో చేసిన దాని దగ్గర నుంచి మనకు వచ్చిందే న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ 1665లో. ఓకేనా, ఈవెన్ టైకో బ్రాహీ అని చెప్పి ఒక వ్యక్తి ఉంటాడు. ఈ టైకో బ్రాహీ ఏం చేశాడంటే ప్లానెట్స్ మీద స్టడీ చేశాడు విత్ నేకెడ్ ఐ, అంటే కళ్ళతో చూసి ప్లానెట్స్ మీద స్టడీ చేశాడనమాట. ఓకేనా, సో తర్వాత కొన్ని థియరీస్ కూడా ఉంటాయి. ఏంటి? జియోసెంట్రిక్ థియరీ, హేలోసెంట్రిక్ థియరీ. జియోసెంట్రిక్ థియరీ అంటే ఏంటి? అప్పట్లో మన ఎర్త్ అనేది సెంటర్ అని నమ్మేవారు. ఎర్త్ సెంటరు, సన్ను ఎర్త్ చుట్టూ తిరుగుతుంది అని చెప్పి నమ్మేవారు. సన్ను ఎర్త్ చుట్టూ తిరుగుతుందని చెప్పేవారు. ఎర్త్ ఎట్ ద సెంటర్ బై టాలమీ అని చెప్పేసి చెప్పేవారు అన్నమాట. టాలమీ అనే ఒక వ్యక్తి చెప్పాడు. దీన్ని మనం జియోసెంట్రిక్ అంటాం. హెలియోసెంట్రిక్ అంటే ఏంటి? హెలియోసెంట్రిక్ అంటే సన్నే మధ్యలో ఉంటాడు, ఎర్తే సన్ చుట్టూ తిరుగుతుందని చెప్పేసి ఒక థియరీ రావడం జరిగింది. అప్పుడులో ఈ చర్చ్ ఫాదర్లు ఏం చెప్తే అదే నమ్మేసి జనాలు కూడా తెలివిగా మాట్లాడేవాడిని చంపేసేవారు అన్నమాట. ఓకేనా, ఇది చెప్పింది ఎవరు? ఈ హెలియోసెంట్రిక్ చెప్పింది ఎవరు? ఈ హెలియోసెంట్రిక్ థియరీ చెప్పింది ఎవరు అంటే కోపర్నికస్. ఎవరు? కోపర్నికస్. అలాగే ఇంకొక వ్యక్తి కోసం చెప్పాలి, ఆయన చాలా బెటరు, కెప్లర్లా. ఈ టైకో బ్రాహీ అని చెప్పాను కదా, ఇతని దగ్గర అసిస్టెంట్లో ఉండి అతని యొక్క థియరీస్ మొత్తం ఇతను వాడేసుకున్నాడు అనమాట. వాడే కెప్లర్. సో ఈ కెప్లర్ మొత్తం 3 లాస్ని కనిపెడతాడు. ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా. ఓకే, ఆ 3 లాస్ చూసుకోండి. తర్వాత న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా F = gm1m2/r². ఫార్ములాస్ అయినా ప్రాబ్లమ్స్ అయినా ఏవైనా సరే ఈ ఫార్ములా బేస్ చేసుకునే మనకి వస్తాయన్నమాట. ఓకేనా, సో ఇది గ్రావిటేషన్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఒకవేళ టఫ్ అడగాలనుకుంటే ఈ గ్రావిటేషన్లోనే కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే గ్రావిటేషన్లో మనం మాస్ కోసం బాగా నేర్చుకుంటాం, తర్వాత వెయిట్ కోసం బాగా నేర్చుకుంటాం. ఓకే, సో ఈ రెండిట్లకి మధ్యలో డిఫరెన్స్ మీరు తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఉన్నాడు, ఒక మనిషి భూమి మీద 60 కేజీలు ఉన్నాడు. వాడు మూన్ పైన ఎంత వెయిట్ అని అడుగుతాడు. ఎంత వెయిట్ అని అడిగితే ఏంటి? 1/6 × 60 చేయాలి. సో ఆ మనిషి 10 కేజీలు ఉంటాడు. ఓకేనా, కొన్నిసార్లు మళ్ళీ కన్ఫ్యూజ్ చేయడానికి వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ ఏ పర్సన్ ఆన్ ఎర్త్ ఈ 60 kg, వాట్ ఈస్ ద మాస్ ఆన్ ది మూన్ అంటాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మాస్ అనేది ఎక్కడున్నా సేమే ఉంటుంది. ఇప్పుడు 60 కేజీల మాస్ అని చెప్పి మూన్ పైన ఎంత మాస్ అని అడిగాడు అనుకోండి, 60 కేజీలనే చెప్పాలి. మాస్ అనేది ఎప్పుడు కూడా చేంజ్ అవ్వదు, డస్ నాట్ చేంజ్. ఓకే, డస్ నాట్ చేంజ్ అని మనం చెప్పాలి. అదే వెయిట్ అనేది మనకి సిచ్యువేషన్, లొకేషన్ బట్టి చేంజ్ అయిపోతుంది. అంటే వెయిట్ = మాస్ × గ్రావిటీ, m × g అని చెప్పొచ్చు. అందుకే వెయిట్ యొక్క యూనిట్స్ ఏంటి? న్యూటన్. ఓకే, సో ఈ విధంగా వర్క్ మనకి గ్రావిటేషన్ మీద మనం ఇవన్నీ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ. సో ఎలక్ట్రిసిటీకి వచ్చేసరికి మనం ఏంటంటే ఇక్కడ చాలా ఎక్కువ ఫార్ములాస్ వస్తాయండి. ఎలక్ట్రిసిటీలో మనకి ఏంటంటే చాలా ఎక్కువ ఫార్ములాస్ వస్తాయి. సో మీరు నన్ను అడిగితే సో కొంచెం ఇంపార్టెంట్ ఫార్ములాస్ని మనం గుర్తుపెట్టుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే ఎలక్ట్రిసిటీలో
మనకి యూనిట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములాస్ ఆఫ్ కరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఉంది, కరెంట్ ఈక్వల్ టు ఏంటి Q/T. ఇక్కడ Q అంటే ఏంటి ఛార్జ్, T అంటే ఏంటి టైం, సెకండ్స్. ఓకేనా, టైం అన్నమాట. సో ఛార్జ్ యొక్క యూనిట్ ఏంటి మళ్ళీ ఇక్కడ కూలుంబ్, అంటే 1 కూలుంబ్ పర్ సెకండ్ అంటాం అన్నమాట. 1 కూలుంబ్ పర్ సెకండ్ అంటాం. సో ఈ విధంగా మనం ఎలక్ట్రిసిటీలోని చూసుకోవాలన్నమాట. ఇంకా అలాగే మనకి ఎలక్ట్రిసిటీలో ఏంటి ప్లస్ ఉంటే రిపెల్ అవుతాయి, ప్లస్ మైనస్ ఉంటే అట్రాక్ట్ అవుతాయి. సో ఈ విధంగా చూసుకోవాలి. అలాగే సింబల్స్ ఉంటాయి. సో ఎలక్ట్రిసిటీలో ఎక్కువగా మనకి సింబల్స్ కూడా అడుగుతాడు. మీకు డయాగ్రామ్స్ అడిగినా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఆర్ఆర్బీలో. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇలా ఉందనుకోండి, ఒకటి పెద్దగా ఉండేది పాజిటివ్, చిన్నగా ఉండేది నెగిటివ్. దీన్ని ఏమంటాం మనం ఎలక్ట్రిక్ సెల్ అంటాం. ఓకేనా, బ్యాటరీ యొక్క సింబల్ అని చెప్తాం. ఓకేనా, సో ఇలా ఉంటే స్విచ్ ఓపెన్ అంటాం, ఇలా ఉంటే స్విచ్ క్లోజ్డ్ అని చెప్తాం. ఓకేనా, సో ఇలా ఉందనుకోండి దీన్ని వైర్ జాయింట్ అంటాం. ఓకేనా, సో ఇలా ఉందనుకోండి దీన్ని బల్బ్ అంటాం, ఎలక్ట్రిక్ బల్బ్ అంటాం. ఇలా ఉందనుకోండి ఇలాగా దీన్ని ఒక రెసిస్టర్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, ఇలా ఉండి ఒకవేళ ఇలా ఉండి ఇలా ఏదైనా ఒక యారో మధ్యలో నుంచి వెళ్ళింది అనుకోండి, లేదు అంటే ఒక యారో ఇలా వచ్చిందనుకోండి, దాన్ని మనం ఏమంటామంటే వేరియబుల్ రెసిస్టెంట్ ఆర్ రియోస్టాట్ అంటాం. ఓకేనా, రియోస్టాట్ అంటాం దీన్ని. సో ఇలా మాట. అండ్ అలాగే ఎలక్ట్రిసిటీలో మనం చూసుకోవాల్సింది ఏంటంటే నెక్స్ట్ టాపిక్ ఓమ్స్ లా. ఓమ్స్ లా అనేది మనం ఖచ్చితంగా చూసుకోవాలి, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మాట. ఓకేనా, ఓమ్స్ లా చూసుకోవాలి. తర్వాత రెసిస్టెన్స్ కోసం చూసుకోవాలి. రెసిస్టెన్స్ అంటే ఏంటండి, ఎలక్ట్రిసిటీని ఆపేదాన్నే. ఏదైతే ఎలక్ట్రిసిటీ ఫ్లో అవుతుంది కదా ఒక వైర్లో ఎలక్ట్రిసిటీ ఫ్లో అవుతుంది కదా, సో ఈ వైర్లో ఎలక్ట్రిసిటీ ఫ్లో అయినప్పుడు దీన్ని ఆపుతా చూసారా, దీన్ని ఆపేదాన్నే రెసిస్టెన్స్ అంటాం అన్నమాట. ఆ రెసిస్టెన్స్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ది లెంత్, ఏరియా. సో ఇలాగా డిపెండ్ అయి ఉంటుందన్నమాట. లెంత్ ఎక్కువ ఉందనుకోండి రెసిస్టెన్స్ కూడా పెరుగుతుంది అన్నమాట ఆటోమేటిక్గా. సో అలాగే ఎలక్ట్రిసిటీ మీద ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటాడు, వీటి మీదే ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. తర్వాత ప్యారలల్ సిరీస్ అండ్ ప్యారలల్. తర్వాత వచ్చేసి సిరీస్ అండ్ ప్యారలల్. ఏంటి సిరీస్ అండ్ ప్యారలల్ అంటే, సిరీస్ అంటే ఇప్పుడు R = R1 + R2 + అలా ఎన్ని రెసిస్టర్లు ఉంటే అన్ని. ప్యారలల్ అంటే ఏంటి 1/R ఎఫెక్టివ్ = 1/R1 + 1/R2 + అలాగే ఎన్ని ఉంటే అన్ని. ఓకేనా, సిరీస్ అంటే రెసిస్టర్లు అన్నీ ఇలా స్ట్రైట్గా ఉంటాయి. ఓకేనా, ప్యారలల్ అంటే ఒక దాని మీద ఒకటి ఉంటాయి అన్నమాట. ఇలాగా రెసిస్టర్లు ఒక దాని మీద ఒకటి ఉంటాయి. ఇలా ఉంటే ప్యారలల్, ఇలా ఉంటే సిరీస్ అన్నమాట. సో రెసిస్టెన్స్ ఏంటి, రెసిస్టెన్స్ మనం చూసినట్లయితే ఇక్కడ ఫార్ములా R = ρl/A. ఈ యొక్క ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మనకి ఏ అంటే ఏరియా ఆఫ్ వైర్, అక్కడ మనకి ఇక్కడ రో అంటే దాని అర్థం రెసిస్టివిటీ అని అర్థం, ఎల్ అంటే లెంత్ ఆఫ్ వైర్. ఓకేనా, వాటి యొక్క వాల్యూస్ ఉంటే అవి కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇంకా మనం మాట్లాడుకున్నట్లయితే ఎలక్ట్రిసిటీలోని తర్వాత వచ్చే టాపిక్ ఏంటంటే, ఎలక్ట్రిసిటీ తర్వాత కిర్చాఫ్ లా, జంక్షన్ లా, ఇవి ఎక్కువగా ఉంటాయి. అవి కూడా మీకు ఈజీగా వచ్చేస్తాయి, అవి పెద్ద టాపిక్ ఏం కాదు. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చే టాపిక్ ఏంటంటే మ్యాగ్నెట్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ అయిపోయింది కదా, సో మ్యాగ్నెట్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఏంటి మ్యాగ్నెట్ నుంచి మనకి ఎటువంటి క్వశ్చన్లు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, ఎక్కువగా నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ కోసం అడుగుతాడు. అన్నమాట. సో ఒక బార్ మ్యాగ్నెట్ కోసం అడుగుతాడు. సో బార్ మ్యాగ్నెట్లో మనకి నార్త్ ఉంటుంది అండ్ అలాగే సౌత్ ఉంటుంది. సో మ్యాగ్నెట్ యొక్క క్యారెక్టర్ కోసం అడుగుతాడు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఉంటాయి, నార్త్ టు సౌత్ ఉంటాయి అన్నమాట. ఇక ఈ విధంగా మనకి ఫీల్డ్ లైన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, సో అలాగే మ్యాగ్నెట్లోని మనకి గాస్ థియరం అని చెప్పేసి అడుగుతాడు. టైప్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ ఉంటాయి. ఏంటి టైప్స్ ఆఫ్ మ్యాగ్నెట్స్ ఎలా ఉంటాయి, డయామ్యాగ్నెట్ ఉంటుంది, పారామ్యాగ్నెట్ ఉంటుంది, ఫెర్రోమ్యాగ్నెట్ ఉంటుంది. ఓకే, సో ఈ మ్యాగ్నెట్స్ కోసం మీరు చూసుకోవాలి. సో ఏంటి డయా అంటే ఏంటి, పారా అంటే ఏంటి, ఫెర్రో అంటే ఏంటి, సో ఇలాంటివి చూసుకోవాలన్నమాట. సో మ్యాగ్నెటిజంలో ఓకేనా కొన్ని లాస్ ఉంటాయి. అలాగే ఒక వైర్ని స్ట్రైట్గా పెడితే దీని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, ఓకేనా. అదే ఒక వైరు ఇలా వంకరలుగా పెడితే దీని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, ఓకేనా. కర్వ్డ్ షేప్లో ఉండే వైర్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది. సో అలాగే రైట్ హ్యాండ్ థంబ్ రూల్, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ రూల్. సో ఈ విధంగా మీరు చూసుకోవాలన్నమాట, ఓకేనా.
సో ఇది మ్యాగ్నెటిక్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. తర్వాత మనం చూసుకున్నట్లయితే సో తర్వాత ఇంకేమున్నాయి, లైట్. ఇంకా మీ అందరికీ తెలుసు లైట్ అనేది ఎంత ఇంపార్టెంట్ టాపిక్కో. సో అదే మీరు ఆలోచిస్తూ ఉంటారు, ఇంకా లైట్ కోసం చెప్పలేదే, సో లైట్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ కదా సో అని చెప్పి. సో లైట్ అనేది మనం ఏం చూసుకోవాలనుకుంటే మిర్రర్స్ కోసం చూడాలి, అలాగే లెన్స్ కోసం చూడాలి. సో నన్ను అడిగితే ఇది కంప్లీట్ టాపిక్ చూడమని చెప్తాను, ఎందుకంటే ప్రతిదీ చాలా ఇంపార్టెంట్. సో ఇది అంత ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి నేను ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో నేను కంప్లీట్ వీడియోస్ అయితే నేను పెట్టడం అయితే జరిగింది. ఓకేనా, కంప్లీట్ వీడియోస్ అనేవి నేను పెట్టాను, కావాలంటే మీరు చూడండి. తర్వాత లైట్ టాపిక్లు ఇంకా చూడాల్సింది ఏంటంటే ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటాడు, చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ లెన్స్, ఈ టైప్ ఆఫ్ లెన్స్ వస్తాయి, ప్లేనో కాన్కేవ్ వస్తుంది. తర్వాత రే డయాగ్రామ్స్ అనేవి చూసుకోవాలి, లైట్లో రే డయాగ్రామ్స్ చూసుకోవాలన్నమాట. ఓకే, సో రే డయాగ్రామ్స్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఓకేనా. తర్వాత ప్రిన్సిపల్ యాక్సిస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్, ఆ రే డయాగ్రామ్స్లో క్యారెక్టరిస్టిక్స్ ఈజీగా అడుగుతాడు, ఎందుకంటే మీ అందరికీ తెలుసు అవి అంత ఇంపార్టెంటో. తర్వాత ఇంకా లైట్లో ఇంకే టాపిక్స్ ఉన్నాయి, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ కోసం అడుగుతాడు, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ కోసం అడుగుతాడు, మ్యాగ్నిఫికేషన్ అడుగుతాడు, హ్యూమన్ ఐ కోసం అడుగుతాడు, డిస్పర్షన్ ఆఫ్ లైట్ కోసం అడుగుతాడు అన్నమాట. ఓకే, సో అది. సో ఈ విధంగా మనం నేర్చుకోవాలన్నమాట. సో ఆల్మోస్ట్ మ్యాక్సిమం అన్నీ చెప్పానండి. సో లాస్ట్లో వీలైతే ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఇన్వెన్షన్స్ కోసం చూడండి, అంటే ఎవరెవరు ఏటేటి కనిపెట్టారో అని చెప్పి ఇన్వెన్షన్స్ ఉంటాయి కదా, సో వాటి కోసం చూడండి. సో మీకు ఈజీగా ఫిజిక్స్లో మీరు స్కోర్ చేయొచ్చు అన్నమాట. అయితే ఫైనల్ అండ్ టాపిక్ ఇంకోటి మర్చిపోయాను నేను, సౌండ్ అండి. ఓకేనా, సౌండ్ కోసం చూసుకోవాలి. సౌండ్ అంటే మళ్ళీ పెద్దగా టాపిక్స్ ఏమి ఉండవు సౌండ్లో. సౌండ్ వేవ్స్ ఎలా ఉంటాయి, వేవ్ నేచర్ కోసం చూసుకోండి, అలాగే ఫ్రీక్వెన్సీ కోసం చూసుకోండి, అలాగే స్పీడ్ ఆఫ్ సౌండ్ కోసం చూసుకోండి. ఓకేనా, అలాగే ఎకో కోసం చూసుకోండి, సోనార్ అండ్ రాడార్ మీద క్వశ్చన్లు చూసుకోండి, సరిపోతాయి. ఇవి చూసుకుంటే సరిపోతాయి సౌండ్లో. ఓకేనా, ఇంత మించి ఇంకేం ఉండవు. హీట్ అంటారా అంటే ఎక్కువ క్వశ్చన్స్ రిపీట్ అవ్వలేదు, హీట్ నుంచి తక్కువే. కండక్షను, రేడియేషను మొత్తం 3 రకాలు ఉంటాయి. తర్వాత హీట్ గురించి మనం మాట్లాడుకుంటే థర్మల్ కండక్షను, కన్వెక్షను, రేడియేషన్, వీటి మీద పాయింట్లు చూసుకోండి, అది హీట్ మీద సరిపోతుంది అన్నమాట. ఓకే, సో ఈ విధంగా ఫిజిక్స్లో మనకి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ వాటి యొక్క కాన్సెప్ట్ పాయింట్స్ అన్నమాట. ఇలాంటి కాన్సెప్ట్ పాయింట్లు మాట్లాడుకోవాలనుకుంటే ఈ ఒక్క రోజు కాదు కదా, గంట కాదు కదా, ఒక 10 గంటలు అయిపోద్ది ఒక్కొక్క టాపిక్ కోసం మనం డీటెయిల్డ్గా మాట్లాడుకోవాలి అనుకుంటే. సో అందుకే నేను క్లాసెస్ చేశాను నేను ఫిజిక్స్ మీద. సో ఆ క్లాసెస్ని చూడండి, మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు ఫిజిక్స్ మీద క్లారిటీ తెచ్చింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.